సంవత్సరం రోజుల తర్వాత గేలా లేని బాతన ఇప్పుడు పోయి చూద్దాం మన చెల్లె ఏం చేపలు పడతాయి. వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్. మనం గేలాలు వేయాలంటే ఎర్రలు లోడుకోవాల్సిందే. చేపలు పడాలంటే ఎర్రలు ఫ్రెష్ గా ఉండాలి కాబట్టి ఒక గ్లాస్ లో వేసుకొని మట్టి కూడా పోసుకున్నా. ఆ ఎర్రలు గేలాలు ఎత్తుకొని మా చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. చిన్నప్పుడు ఎర్రగుట్టి ఎదురాక అందరిని అడిగేది గేలానికి ఎర్రగుట్టి మన ఎర్రగుట్టి చెరువులో వేసేసా. మన గేలాన్ని చూడండి ఎండకి ఎలా వంగిపోయింది. ఈ రోజు నేను చేసిన పెద్ద తప్పు మా సాయిని కూడా గేలాలు వేయడానికి తీసుకొచ్చా. వాడు చేపలు పట్టేది పక్కన పెడితే పక్కనోడు ముక్కుకు తగిలిచ్చేసేటట్టున్నాడు. వీడి బాధ చూడండి, భయంతో తలకాయ కొట్టుకుంటున్నాడు. ఆ ఎర్రని ఎందుకు తీసుకొచ్చినామని. మేము ఈ పనిలో ఉండగానే నాకైతే చేప పడిపోయింది. అది ఏదో కాదు ఇంకేది పడుతుంది, మనకి మన బంధువే పడ్డది. అదే కదా ఫస్ట్ పడ్డ బోని అని జాగ్రత్తగా తీసి పెట్టుకున్నాం. ఈసారి నాకు కాదు మా సాయిగడి గేలం అయితే లాక్కొని వెళ్ళింది. పాపమోడికి చేపలు పట్టడం కొత్త, అందుకే ఎక్కువ ఎక్సైట్ అయిపోతా ఉన్నాడు ఒక చేప పడేటప్పటికి. ఈ చేపను తీసుకొని సంతోషంగా నేను చిన్నప్పటి నుంచి ఇదే నా ఫస్ట్ పట్టిన చేప అని చెప్తా ఉన్నాడు. వాడు ఆ చేపను తీసుకుంటే అజీగాడు వచ్చి దూరంగా తీసామే, నువ్వు నెలలో వదిలేసేటట్టున్నావు అన్నాడు. వాడు ఆ మాట అన్నాడో లేదో, వాడైతే నిజంగానే చేపను వదిలిపోతున్నాడు. మళ్ళీ ఎట్నో చిక్కింది. అప్పుడే నాకు ఒక పెద్ద షాక్ తగిలింది. ఏ చేప గానీ నా గేలాన్ని తెంపుకొని వెళ్ళింది. మేము ఈ రోజు చేపలు పట్టినట్టువైతే ఇవన్నీ సాయిగాడికే ఇచ్చేసా. వీడియోని సెలెక్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.